సంఘాలకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. ఆన్లైన్లోనే పొదుపు సంఘాలు రుణాలు తీసుకునేలా సదుపాయం కల్పిస్తామని అన్నారు. గుంటూరు నగర శివారులో ఏర్పాటు చేసిన సరస్సు మేళాలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొదుపు సంఘాలు 26,000 కోట్ల నిధిని ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 1.13 కోట్ల మంది సభ్యులు సంఘాల్లో ఉన్నారని చెప్పారు. 5,200 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. పొదుపు సంఘాల్లో చేరాలని చెప్పిన తన మాట విన్న కుటుంబాలు కూడా ఇప్పుడు బాగుపడ్డాయని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా సంఘాల ద్వారా ఎక్కువ తలసరి ఆదాయం పొందుతున్నది తెలుగువారి కుటుంబాలేనని చెప్పారు. మహిళల శక్తి తనకు తెలుసని, మహారాష్ట్రంలోని మహిళలు ఉత్తర భారతదేశంలోని మహిళలకు శిక్షణ ఇచ్చారని అన్నారు. మహిళల సంఘాలకు సమర్థవంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చెప్పారు. మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించే అవకాశం కల్పించామని తెలియజేశారు. మహిళలు ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడాలనే సదుద్దేశంతో 30 ఏళ్ల క్రితం తాను ప్రారంభించిన డ్వాక్రా వ్యవస్థ నేడు దేశానికి ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పొదుపు సంఘాల ద్వారా మహిళలు సాధించిన ఆర్థిక వ్యవసాయంపైతే చూస్తుంటే తనకు ఎంతో గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. గుంటూరులో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో భాగంగా ఏర్పాటు చేసిన సరస్సు మేళా 2026ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. చెప్పాలంటే సాంప్రదాయం మన యొక్క సాంస్కృతిక వైభవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జనవరి నెలంటనే న్యూ ఇయర్ జోష్, ఇది అవుతానే సంక్రాంతి సంబరాలు, ఇంకొకవైపు ఫెస్టివల్ మూడ్ వచ్చింది. ఇకపోతే గోదావరి కోడి పందాలు ఇంకా మొత్తం ప్రపంచం అంతా వీక్షించే పరిస్థితి. ఇది ఒకరోజు వచ్చింది కాదు, తరతరాలుగా మనకు వచ్చినటువంటి వారసత్వం. అందుకే మన సంస్కృతి సాంప్రదాయాలు చాటే కార్యక్రమాల్ని మనం ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా ఇటువంటి కార్యక్రమాలు జరపడం ఒక ఆనవాయితీగా పెట్టుకుని దీన్ని రాబోయే రోజుల్లో ఈ రోజటి నుంచి 3 రోజుల పాటు ఆవకాయ అమరావతి వేడుకలు జరుగుతాయి. అందుకే 28 ఈవెంట్లు పెట్టారు, 4 వర్క్షాపులు నిర్వహిస్తున్నారు, తెలుగు వంటల రుచి చూపించబోతున్నారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఫుడ్ అంటే ప్రపంచానికి గుర్తొచ్చేది భారతదేశం, భారతదేశంలో ఫుడ్ అంటే గుర్తొచ్చేది మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడ హోటల్స్ ఉన్నా అందులో చెఫ్లు చూస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటారు. ఎక్కడ హోటల్స్ పెట్టినా ఆ హోటల్స్ అన్ని మేనేజ్ చేసేది ఆంధ్ర ఆంట్రప్రెన్యూర్సే ఉంటారు. ఇది మనకు వారసత్వంగా వచ్చినటువంటి గొప్ప సంపద. ఇలాంటి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మన టూరిజం డిపార్ట్మెంట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.